కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డెరలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేష్ అన్నారు. తెలంగాణ వడ్డెర సంఘం చారిటీ ట్రస్ట్ రాష్ట్ర వడ్డే ఓబన్న జయంతి సన్నాహక సమావేశం బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు మల్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేష్ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డెరలకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ఇక బండలు కొట్టి జీవితం సాగిస్తున్న వడ్డెరలకు ప్రమాదంలో చనిపోతే 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. మా డిమాండ్స్ ఒకటే. ఈరోజు మా డిమాండ్ ఫస్ట్ ఏంటంటే వడ్డెలను ఎస్టీ చేయాలి. దాని గురించి 50 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. దాంట్లో భాగంగా ఎరకల, యానాది, లంబాడి, వడ్డెర ఈ 4 కులాలు డీనోటిఫై ట్రైబ్స్ లో ఉండేటి. ఈ 4 కులాల నుంచి ఈ 3 కులాలను తీసుకుపోయి ఎందులో ఎస్టీ జాబితా వడ్డెరలను న్యాయం చేసి బీసీఏలో అప్పటి నుంచి పెద్దలు అప్పటి నుంచి పోరాడుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఏం జరగలేదు. కాబట్టి ఇప్పుడైనా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ లో, ఎందుకంటే ఫస్ట్ లో కేసీఆర్ గారు చేస్తానన్నారు, ఆయన మాట తప్పారు. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, తనకు అన్ని విషయాల గురించి తెలుసు కాబట్టి ఆయన మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మీ వడ్డెరకుల తరఫున అందరం ఆశిస్తున్నాము. కాబట్టి వడ్డెర్ల డిమాండ్లు ఒక 3-4 ఉన్నాయి. వడ్డెర్లను ఎస్టీ చేయించాలని ఒక డిమాండ్. ఎట్లయితే ఇప్పుడు గౌడ్స్ కు తాడి చెట్టు మీద పడితే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు వడ్డెర్లు బ్లాస్టింగ్ చేసి చనిపోతే ఇప్పటి వరకు ఒక పైసా లేదు. మాకు కూడా 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫున ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే విధంగా క్వారీలలో 20% మైనింగ్ ఆల్రెడీ జీవో ఉంది. ఆ జీవోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి అదొక డిమాండ్. మరి ఇంకొక డిమాండ్ ఏంటంటే, మా పిల్లలు చదువుకోక వెనుకబడిపోతున్నారు. ఆ చదువుకోవాలని చదివిపించే ఆ స్తోమత కూడా మా దగ్గర లేదు. కాబట్టి గురుకుల పాఠశాలల్లో మా వాళ్ళకు ఉచిత విద్య అందించాలని చెప్పేసి కోరుకుంటూ, మా దాంట్లో ఎందుకంటే రాయి కొడతారు, కంకర కొడతారు. కాబట్టి 50 సంవత్సరాల వరకు కొట్టే ఆ తర్వాత చాతా కాకుండా అయిపోతారు. కాబట్టి మా డిమాండ్స్ ఒకటే. ఇవి ఇప్పుడున్న బులెటిన్ అప్డేట్స్.